సో ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ లోని సరస్వతి నగర్ లో ఉన్నాం. ఇక్కడ రేషన్ షాప్ లో బియ్యం పంపిణీ అయితే జరుగుతుంది. రేషన్ డీలర్ తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. అయితే మొన్నటి వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేశారు రేషన్ షాపుల్లో. ప్రస్తుతం ఉగాది నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పంపిణీ చేయాలని ఒక పథకం అయితే ప్రారంభించారు. సో ఇక్కడ స్పందన ఎలా ఉంది అంటే ప్రజలు ఎట్లా తీసుకుంటారు, దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఒకసారి మీ మాటలో? చాలా బాగుంది. పబ్లిక్ కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు. వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వడము, ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అవి ఏం చేయాలన్నా ఎవరికి అర్థం కాకపోతుండే, కానీ వాళ్ళకని వీళ్ళకని దానం చేసేసేది. ఇప్పుడు సన్న బియ్యం అనేది అందరూ మంచిగా ఉన్నాయి, బియ్యము వాళ్ళు తినడానికి ఉన్నాయి. ఈ పథకం మాత్రం అయితే పబ్లిక్ కి చాలా మేలు చేస్తుంది. ఎందుకు అని అంటే ఒక్కొక్కరికి 6 కిలోలు అంటే ఒక్కొక్క కుటుంబంలో 24 ఒక నలుగురు ఉన్నారంటే 24 కిలోల బియ్యం వస్తాయి. 24 కిలోలు అని అంటే ఒక బ్యాగ్, ఒక 25 kgs బ్యాగ్ బయట మార్కెట్ లో అంటే 1500 రూపాయలు ఇవ్వాలి మినిమం. అంటే ఒక్కొక్క కుటుంబానికి మినిమం 1500 రూపాయలు ఇచ్చినట్టే, ఆదా చేసినట్టే. ఇవి వాళ్ళకు తినడానికి పనికొస్తాయి, మంచిగా ఉన్నాయని అందరూ కూడా పబ్లిక్ చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఈ పథకం మాత్రం 100% సక్సెస్ఫుల్. సో అంటే మీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి దాదాపు మీ షాప్ లో? కార్డ్స్ వైజ్ అయితే 844 కార్డ్స్ ఉన్నాయి. అంటే ఎన్ని క్వింటాల్లో దాదాపు వస్తే బియ్యం ఇక్కడ మీ దగ్గరికి? మనకు 164 క్వింటల్స్ ఉంది. 164 క్వింటల్స్ వరకు వస్తాయి ఫస్ట్. సో ఇంతమంది కూడా ఇదే స్థాయిలో పబ్లిక్ వచ్చి తీసుకునేదా బియ్యం? ఇంతగా రాకపోయేది, స్లోగా మూమెంట్ ఉంటుండే. ఇప్పుడు ఏంది అని అంటే ఈ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్ అందరు ఒకేసారి రావడం. ఇంకోటి అన్ని షాప్స్లలో దాదాపు అయిపోయినాయి బియ్యం. మా దగ్గర కూడా ఇవాళ లాస్ట్, ఇంకా ఈ ఉన్నంత వరకు ఇవాళ ఇచ్చేస్తే మళ్ళీ ఒక 2-3 days గ్యాప్ తర్వాత ఎక్స్ట్రా కోటా అనేది వస్తుంది అన్నమాట. నార్మల్ గా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ పంపిణీ జరుగుతుంది రేషన్ షాప్ లో? 1st to 15th. 1st నుంచి 15th వరకు. 15th తర్వాత మళ్ళీ ఒక ఎక్సెస్ కోటా అనేది అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే బయట విలేజర్స్ కి వాళ్ళకి ఇస్తాం కదా, అందుకే మా కోటా కాకుండా మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా కోటా ఇస్తుంది అనమాట. ఆ ఎక్స్ట్రా కోటా వచ్చిన తర్వాత మనకు ఒక 2 days కానీ 3 days కానీ ఎక్స్టెన్షన్ డేట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక మంత్ 17th వరకు ఇస్తాము, ఒక మంత్ 18th వరకు ఇస్తాము. కట్ ఆఫ్ డేట్ అనేది మాత్రం అయితే ఫిక్స్డ్ 1st to 15th. కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. బియ్యం మంచిగా వచ్చినాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మంత్ కొత్తగా స్టార్ట్ అయినంత వరకు సో ఇదే కంటిన్యూ అయితే ప్రజలు కూడా మంచి లాభం జరిగే అవకాశం ఉందని చెప్పి ఇది ఒకటైతే ప్రజలకు లాభమే. నువ్వు డబ్బు ఇస్తే ఏం చేస్తున్నా తెలుసో తెలియదు, కానీ బియ్యం ఇస్తే తింటారు. అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినప్పటికీ ఇంత ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ తన ఒక మార్క్ అయితే సెట్ చేస్తుంది. ఇంత ముందు దళిత బంధు కావచ్చు, లేకపోతే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాంటి పథకాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఈ కాంగ్రెస్ లో కొంతవరకు వీళ్ళు పెడుతున్నటువంటి పథకాల్లో కొంతవరకు నెగిటివిటీ వచ్చినటువంటి వాస్తవం ప్రజలు అనుకున్నారు. అయితే కాకపోతే ఇది ఒక ట్రెండ్, ఒక మార్క్ ని సెట్ చేసి కాంగ్రెస్ పైన ఒక సానుకూల దృక్పథాన్ని ప్రజల్లో తెలియజేస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే పార్టీ పరంగా అయితే మేము మాట్లాడలేము, కాకపోతే దీని వల్ల ప్రజలకైతే లాభం చేకూరుతుంది 100%. ఎందుకంటే ఆకలి, సన్న బియ్యం అందరు కొనుక్కునేటివి అదే మార్కెట్ లో అదే ఇస్తున్నారు అన్నప్పుడు తినడానికి వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. సార్ అయితే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఈ బియ్యం సరిగా ఉడకట్లేదని, ఒకవేళ ఉడికినా గానీ చాలా మెత్తగా అవుతుందని, దొడ్డు బియ్యం ఏదైతే ఉన్నాయో వాటిని పాలిష్ చేసి ఇస్తున్నారని కొంచెం టాకైస్ వస్తుంది. సో అది ప్రజల మీద వరకు వచ్చి మనం చెప్పారా? సో దాని గురించి ఏం చెప్పగలరు? లేదు, ప్రస్తుతానికి అయితే అట్లాంటి టాక్ ఏం నెగిటివ్ టాక్ రాలేదు, ఈ ఏరియాలో అయితే రాలేదు. ఇంకోటి బియ్యంలో ఈ సన్న బియ్యమే, లావు బియ్యము వేరే ఉంటాయి. సన్న బియ్యంలో కూడా ఏంటంటే కొత్త బియ్యం ఉంటాయి, పాత బియ్యం ఉంటాయి. ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్ గా సేకరణ అయిన బియ్యం కాబట్టి కొంచెం కొత్తగా ఉంటే కూడా మెత్తగా కావచ్చు. మొత్తం పంట ఒకటే అయితే ఉండదు, అంత సేకరణ ఉంటది, ఎన్నో ఎకరాల పంట ఉంటది కాబట్టి ఒక దగ్గర ఒకలాగా ఉంటది, ఇంకో దగ్గర ఒకలాగా ఉంటది. అది కూడా కొంచెం మక్కుతో ఒక 1-2 నెలలు అయితే పాతగా అవుతుంది. కానీ బియ్యం అనేది రీసైక్లింగ్ అనేది అయితే ఏం కాదు. మా మిల్లర్ రీసైక్లింగ్ చేస్తున్నారు అది ఇది అని అంతా అయితే నెగిటివ్ టాక్. అది పాజిటివ్ మాత్రం అయితే 100% గా ఇది సన్న బియ్యం.